బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం నార్త్ ఇండియాను భూకంపం వణికించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.5గా నమోదైంది. హిందూ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శిరీష్ అందిస్తారు. శిరీష్, శారదా, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీలో ఈ భూకంప తీవ్రత అనేది ఇంతగా ఎప్పుడు కూడా నమోదు కాలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన భూకంపాలన్నింటిలో కూడా అతిపెద్ద భూకంపంగా ఇది చెప్పవచ్చు. రిక్టర్ స్కేల్ పైన 7.7 గా నమోదైంది. ఇప్పుడు 7.5 అని చెప్తున్నారు. కానీ ఎపిక్ సెంటర్ అనేది హిందూకుష్ పర్వత శ్రేణిలో ఉంది. దీని ఎఫెక్ట్ అనేది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాల పైన ప్రధానంగా పడింది. భారతదేశంలో వచ్చేసి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఈ తీవ్రత అనేది చాలా ఎక్కువగానే ఉన్నట్లు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 1 నిమిషం కంటే ఎక్కువ నిడివితోటి దాదాపు 7.5 తీవ్రతతోటి భూకంపం అనేది కూడా వచ్చింది. నేపాల్ కంటే ఇది అతిపెద్ద భూకంపం అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లో అయితే పరిస్థితి చాలా సీరియస్ గానే ఉంది. ఎందుకంటే ఫోన్ లైన్స్ అని కూడా కట్ అయిపోయాయి. అక్కడ నుంచి ఎటువంటి సమాచార వ్యవస్థ అనేది కూడా లేదు. ఈ భూకంపం యొక్క ఎఫెక్ట్ అనేది శ్రీనగర్ తో పాటు పరిసర ప్రాంతాలన్నిటి కూడా చాలా వరకు కూడా కుదిపేసిందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి క్యాజువాలిటీస్ అనేవి కూడా ఇంకా అందాల్సి ఉంటుంది. ఇప్పుడే హోంమంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ శ్రీనగర్ కి లైన్స్ కలవని పరిస్థితి అనేది కూడా ఉంది. కాబట్టి ఢిల్లీలోనే ఈ తీవ్రత అనేది ఇంతగా ఉందంటే 1 నిమిషం కంటే ఎక్కువగా వచ్చిందంటే మిగిలిన ప్రాంతాలు ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. ప్రస్తుతం మన AP1 లో ఈ భూకంప తీవ్రతను ప్రత్యక్షంగా అనుభవించిన కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎప్పుడు గమనించారు దీన్ని? అంటే టైం ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను. ఒక 10-15 మినిట్స్ బ్యాక్ హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాను కొంచెం వంగి, అప్పుడు తిప్పినట్టుగా అయ్యింది. తిప్పినట్టుగా అవగానే ఫస్ట్ డౌట్ ఏంటి, ఏమన్నా నేను రాంగ్ గా నిలబడ్డానా అనిపించింది. కానీ ఎంబడే డౌట్ వచ్చి కిటికీలోంచి చూడగానే పబ్లిక్ అంతా కిందికి వచ్చేసారు. ఎంబడే మా కొలీగ్స్ కి చెప్తూ కిందికి వచ్చేసామండి పరిగెత్తుకుంటూ. ఇదివరకు ఇట్లా దీని భూకంపం యొక్క ఎఫెక్ట్ అనేది చూసారా? ఇదే ఫస్ట్. ఒకసారి మా ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా జస్ట్ ఇలా షేక్ అయింది, ఒక లెఫ్ట్ అండ్ రైట్ అలా ఒకసారి షేక్ అయింది. కాబట్టి కొంచెం అలర్ట్ గా కూడా ఉంటాం కాబట్టి అర్థమైపోయింది ఇమీడియట్ గానే ఇది అని చెప్పేసి. కానీ బయటికి వచ్చి చూస్తే ఇంకా పర్ఫెక్ట్ గా తెలిసిపోయింది. పబ్లిక్ అందరు బయటికి రాగానే ఎంబడే ఊరికి వచ్చేసామండి పరిగెత్తు. అంటే మీరు ఏ ఫ్లోర్ లో? మేము థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎప్పుడు గమనించారు దీని ఎఫెక్ట్? ఒక 10-15 మినిట్స్ బ్యాక్ గమనించామండి. నేను మా ఫ్రెండ్ బెడ్ మీద నేను చెస్ట్ ఇట్లా ఒరిగాను. తనేమో కూర్చొని ఏదో షూస్ లేసి కట్టుకుంటున్నట్టు అనిపించింది. ఊపుతున్నాడు, ఇట్లా ఊగుతుంది మొత్తం బెడ్ ఇట్లా వెనకకి ముందరికి ఊపుతున్నట్టు అనిపించగానే, సాయి అట్లా ఎందుకు చేస్తున్నావు, అది ఊగడం ఎందుకు, ఇంకా ముందు అట్లా కొంచెం జోవియల్గా మాట్లాడుతుంటే, అరే ఎందుకన్నా నువ్వే ఊపుతున్నావు అని తను నా మీద జోక్ చేయడం. అంతట్లోనే అసలు ఏంటి మరి నేను పట్టలేదు మా ఫ్రెండ్ ఇంకో అతను బాత్రూమ్ నుంచి వచ్చేసి అందరు బయలుదేరుతున్నారు. అది భూకంపంలా ఉందనేసరికి ఒక్కసారిగా టెన్షన్ అయ్యేసరికి అన్ని అక్కడే వదిలిపెట్టేసి ఇమీడియట్ గా బయటకు వచ్చి రావడం జరిగింది. అది ఎక్స్పీరియన్స్. ఎన్ని సెకండ్ల పాటు మీకు ఎక్స్పీరియన్స్? అబౌట్ 1 to 2 minutes అట్లా ఊగడం జరిగింది. ఒక నిమిషం నుండి 2 నిమిషాల మధ్యన కొంచెం ఆ గ్యాప్ లో మొత్తం ఇట్లా కావడం జరిగింది. మేము అనుకుంటున్నాము ఇతను జోక్ చేస్తున్నాడు, నేను జోక్ చేస్తున్నాను తను అనుకోవడము వల్ల మేము కొత్తగా ఇది కాలేదు. తను బాత్రూమ్ నుంచి వచ్చేసి ఇట్లా బయటికి పబ్లిక్ అంతా పరిగెడుతారు అనేసరికి ఒక్కసారి చూసేసరికి అప్పుడు కొంచెం షివరింగ్ అనేది మొదలైంది, భయం వేసి. అది దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చూసిన ఎక్స్పీరియన్స్, బట్ ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ ఫస్ట్ టైం. మీరు ఎప్పుడు గమనించారు? నేను మా కొలిక్ కూర్చున్నప్పుడు, మంచం పైన కూర్చున్నప్పుడు జస్ట్ అది ఏదో ఇట్లా ఊపుతుంటే అన్న ఊపకంటే నేను ఊపలేదు అని అన్నాను. అని ఊపలేంటే ఒకసారి నుంచి చూసేటప్పటికి మొత్తం ఊగుతుంది, బిల్డింగ్ మొత్తం ఊతుంటే ఎర్త్క్వేక్ లా ఉందని మా అన్న వచ్చేసాను చెప్పంగానే అలాగే భయపడి భూకంపం అంటే ఆడికెళ్ళి ఉరుక్కుంటూ కిందికి వచ్చాడు. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇది ఎర్త్క్వేక్ చూడడము, ఇది అనడము, కొంచెం భయం వేసింది. అందుకని ఉరుక్కుంటూ కిందికి వచ్చేసాను. సో 1 minute లోపల తగ్గిపోగా మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకున్నాను. నేను అదే టైంలో గమనించానండి. మా ఫ్రెండ్ ఏమో పడుకున్నాడు, నేనేమో టీవీ చూస్తున్నాను. అయితే కళ్ళు తిరుగుతున్నాను అనుకొని నేను నుంచున్నాను. కళ్ళు తిరుగుతున్నాను, నుంచునేసరికి సేమ్ అంతే ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఫ్యాన్ కూడా అంతే షేరింగ్ అయ్యేసరికి నేను మనం లేపాను అనమాట. నువ్వు తొందరలే బెడ్ అన్ని ఊగుతున్నాయి అది అనేసరికి
బయటకు వచ్చి నుంచున్నాను, ఇక అందరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు లగేజ్ బ్యాగ్లో అన్నీ తీసుకొని. ఇంకా సరే అని నేను కూడా ఏంది భయం వేసి ఇంకా నేను వచ్చేసాను. ఇంకా ఫేర్నెస్ ఇంకా పోలేదు, ఇంకా టెన్షన్గానే ఉంది. అదే అనిపిస్తుంది. శారదా, ప్రస్తుతం వచ్చిన భూకంప తీవ్రత ఎఫెక్ట్ అనేది మాత్రం చాలా వరకు పెద్ద నష్టాన్ని మిగిల్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే నేపాల్లో వచ్చిన భూకంప తీవ్రత అనేది ఇంతకంటే తక్కువ నిడివిడితో వచ్చింది. సమయం అనేది కూడా చాలా తక్కువగా ఉంది. అక్కడ కూడా 7.7 తీవ్రత అనేది కూడా నమోదైంది. కానీ ఇక్కడ 7.7 తీవ్రత అనేది నమోదు కావడంతో పాటుగా దీని యొక్క టైం అనేది కూడా ఎక్కువగా ఉండడంతో డ్యామేజ్ అనేది కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తారు. కాకపోతే ఇంకా రిపోర్ట్స్ అనేవి కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఢిల్లీనే దాదాపు 2 నిమిషాల పాటు తీవ్ర స్థాయిలో వణికించింది. ఢిల్లీలో కూడా రిక్టర్ స్కేల్ పైన 6 చిల్లరగా నమోదైన పరిస్థితి అనేది కూడా ఉంది. ఎందుకంటే ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈ మధ్య కాలంలో, ఈ 6 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత కాలంలో తీవ్రతతోటి దీని యొక్క ఎఫెక్ట్ అనేది కూడా రావడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు కావడం కూడా జరిగింది. దీని ప్రకంపనలు అనేవి మరికొంత సేపట్లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా శాస్త్రజ్ఞులు చెప్పడంతో, నిపుణులు చెప్పడంతో ప్రజలందరూ కూడా బయటకు రావడం కూడా జరిగింది. చాలా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా బయట ఉంచడం కూడా జరిగింది. శారద, రైట్ శిరీష్, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ఇక అక్కడ భూకంప తీవ్రతను చూసిన ప్రత్యక్షంగా చూసిన ప్రజలను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇప్పుడు.